ఈరోజు మాగాయి పచ్చడి చేసుకుందాం. ముందుగా మామిడికాయలు కడిగి తుడిచి తొక్కలు తీసి పొడవుగా ముక్కలుగా కట్ చేసి కల్లుప్పు మిక్సీ పట్టుకుని మెత్తగా పౌడర్లా చేసుకుని ఎండలో పెట్టుకోవాలి. ఆవాలు మెంతులు కూడా ఎండలో పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు రేకలుగా తీసి పెట్టుకుందాం. ముందుగా ఎండలో పెట్టుకున్న ఆవాలు మెంతులు మిక్సీ పట్టుకుందాం. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పిండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని కారం, ఉప్పు, వెల్లుల్లిపాయలు, నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె వాడుకోవాలి పచ్చడికి. అన్నీ వేసుకుని రెడీగా పెట్టుకుందాం. ముందుగా పొడవుగా చీల్చి సాయంత్రం వరకు ఎండలో పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా తీసుకుందాం. ఇలా ఎండబెట్టుకోవాలి. ఈవినింగ్ వరకు ఎండితే సరిపోతుంది. ముందుగా అన్నీ వేసి రెడీగా పెట్టుకున్న మిశ్రమం అంతా మనం ఒకసారి కలుపుకుందాం. మామిడికాయ ముక్కలు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఆవాలు మెంతులు మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా వేసుకుందాం. మామిడికాయ ముక్కలు ఇలా పొడవుగా కట్ చేసుకుని పట్టుకోవడం వల్ల పచ్చడి చాలా బాగుంటుంది. రెండు స్పూన్ల మెంతులు ఆయిల్లో ఫ్రై చేసి అవి కూడా వేసుకోవాలి. మొత్తం అన్నీ వేసుకుని ఇప్పుడు బాగా కలుపుకోవాలి పచ్చడి. ముక్కలు మొత్తం కలిసేలాగా మనం బాగా కలుపుకుందాం. ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. తగినంత నువ్వుల నూనె, వేరుశనగ నూనె ఏదైనా తీసుకోవచ్చు పచ్చడి కోసం. పచ్చడి మొత్తం ఇలా బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న పచ్చడి ఒక డబ్బాలోకి తీసుకుందాం. డబ్బా లేదా జాడి, సీసా దేంట్లో అయినా పెట్టుకోవచ్చు మనం. మిగిలిన పచ్చడి సీసాలో పెట్టేసుకుందాం. సంవత్సరం పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్పెషల్ మాగాయి పచ్చడి రెడీ. చాలా ఈజీ, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కొత్త పచ్చడి చాలా బాగుంటుంది. కొంచెం రైస్ వేసుకుని కలుపుకుని తినండి, చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి, కొంచెం ముద్దపప్పు వేసుకుని కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.